సూటిగా విషయంలోకి వచ్చేద్దాం. మనందరిలో, అవును, దాదాపు ప్రతి ఒక్కరిలో ఉండిపోయే ఒక సైలెంట్ అండ్ డేంజరస్ అలవాటు గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మనల్ని మనం తక్కువ చేసుకోవడం, లేదా మనలో మనం నెగిటివ్గా మాట్లాడుకోవడం. వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ ఈ అలవాటనేది ఒక మనిషి సంతోషాన్ని, సృజనాత్మకతను ఎలా నాశనం చేస్తుందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు మన మైండ్ ఎందుకిలా చేస్తుంది, ఈ ట్రాప్లోంచి ఎలా బయటపడాలో ఈనాటి విశ్లేషణలో డీప్గా చూద్దాం. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. కావాలని ఎవరైనా తమ సంతోషాన్ని తామే నాశనం చేసుకుంటారా? చేసుకోరు కదా. కాని మనకు తెలియకుండానే అచేతనంగా మన ఆనందాన్ని మనమే దూరం చేసుకుంటుంటాం. మనకు మనమే అతిపెద్ద శత్రువులుగా, విమర్శకులుగా ఎలా మారుతున్నాం? ఉద్దేశపూర్వకంగా బాధపడాలని ఎవరూ అనుకోరు, కాని పదే పదే మన గురించి మనం తప్పుగా ఊహించుకుంటూ జీవితంలో ఆనందాన్ని దూరం చేసుకుంటాం. దీని వెనుకున్న అసలు లాజికేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ముందుగా ఈ సెల్ఫ్ టాక్ అనే వల గురించి మాట్లాడుకుందాం. మనకు తెలియకుండానే మనం చేసే అచేతన అలవాట్లు ఎలా ఉంటాయో చూద్దాం. రోజూ మనం ఎన్నో పనులు ఆటోమేటిక్గా చేసేస్తుంటాం. వాటన్నింట్లో అత్యంత ప్రమాదకరమైనది ఏంటో తెలుసా? నేనెందుకు పనికిరాను అని మనతో మనం నెగటివ్గా మాట్లాడుకోవటం. ఇలా చేయడం వల్ల మనలోని క్రియేటివిటీ మొత్తం చచ్చిపోతుంది. ఇక్కడొక అద్భుతమైన పాయింటుంది చూడండి. అసలు మనసు లేదా మైండ్ అంటే ఏంటి? అది కేవలం ఈ ప్రపంచంలో బతకడానికి, పనులు చేసుకోవడానికి, జీవితాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రకృతి ఇచ్చిన ఒక చిన్న సాధనం, ఒక టూల్ మాత్రమే. అంతేకాని అది మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసే బాస్ కాదు. నిజం చెప్పాలంటే మన బుర్రలో తిరిగే ఆలోచనలు మనవి కూడా కాకపోవచ్చు. వాటిని జస్ట్ అబ్జర్వ్ చెయ్యాలి తప్ప వాటిలో కూరుకుపోకూడదు. మరి ఈ మనస్సు ఎలా పనిచేస్తుంది? దీన్ని ఒక పునరావృత్తాల కర్మాగారం అంటే రిపిటేషన్ ఫ్యాక్టరీ అనుకోవచ్చు. మన మైండ్ ఎలా డిజైన్ చేయబడిందో చూస్తే ఇదొక మెకానికల్ ఫ్యాక్టరీ లాంటిదనిపిస్తుంది. ఇక్కడ మన భయాలు, ఆలోచనలు, ఫీలింగ్స్ అన్నీ కూడా కేవలం పునరావృతం, అదేనండి పదే పదే రిపీట్ చేయడం ద్వారానే తయారవుతాయి. ఇక్కడ అసలు సీక్రెట్ ఏంటంటే, మన మైండ్కి ఏది పదే పదే చెబితే అది దాన్నే గుడ్డిగా నమ్మేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పటినుండి మన పేరును పదే పదే పిలవడం వల్లే ఆ పేరు అంటే మనకంత అటాచ్మెంట్ వస్తుంది. అలాగే సమాజం ఎవరినైనా అందంగా ఉన్నావని పదే పదే పొగిడితే వాళ్ళు నిజంగానే అందంగా ఉన్నామని ఫీల్ అవుతారు. అదేవిధంగా నేను దేనికి పనికిరాను అని పదే పదే ఎవరికి వారు నిందించుకుంటే వాళ్ల మైండ్ ఆ అబద్ధాన్ని కూడా నిజమే అని బలంగా ఫిక్స్ అయిపోతుంది. ఈ రిపిటేషన్ పవర్ ఎలాంటిదో ప్రూవ్ చేయడానికి ఒక యూనివర్సిటీలో జరిగిన క్రేజీ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తాను. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఒక ప్రొఫెసర్ యూనివర్సిటీకి వస్తాడు. రాగానే అటెండర్, ఏంటి సార్ చాలా నీరసంగా ఉన్నారు అంటాడు. ఆ తర్వాత సహోద్యోగి, ఆ తర్వాత డీన్, చిల్లరగా స్టూడెంట్స్, ఇలా ఒకరి తర్వాత ఒకడు ఆ ప్రొఫెసర్ని, సార్ మీకు హెల్త్ బాగోలేదా అని అడుగుతారు. చూశారా, బయటనుంచి వచ్చిన ఈ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ వల్ల అప్పటివరకు పర్ఫెక్ట్ హెల్త్తో ఉన్న ఆ ప్రొఫెసర్ నిజంగానే తనకు ఏదో జబ్బు చేసిందని నమ్మి ఇంటికి వెళ్ళిపోయాడు. మన బుర్ర ఇతరుల మాటలకు ఎంత ఈజీగా మ్యానిపులేట్ అవుతుందో అర్థం చేసుకోవడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదంతా చూస్తుంటే ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది. మన మైండ్ వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడూ చూడదు. అది కేవలం తన లోపల ఉన్న ఫీలింగ్స్ని బయట ఉన్న న్యూట్రల్ వస్తువుల మీద రుద్దుతుంది. దీన్నే ప్రొజెక్షన్ అంటారు. ఈ ఐప్యాడ్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకే ఒక ఐప్యాడ్ని 10 మంది చూస్తే 10 రకాలుగా రెస్పాండ్ అవుతారు. ఒకరు అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటారు. ఇంకొకరు నా దగ్గరున్న ఐప్యాడ్ దీనికంటే బెస్ట్ అని పోల్చుకుంటారు. మరొకరు దీని రేట్ ఎంత లెక్కలేస్తే అసూయపడే వ్యక్తేమో అందరికీ ఉంది నాకే లేదే అని ఫీల్ అవుతాడు. ఇక్కడెవరైనా ఆ ఐప్యాడ్ని జస్ట్ ఒక ఐప్యాడ్లా చూస్తున్నారా? లేదు. ఆ వస్తువును చూసి వాళ్ళ సొంత ఆలోచనల్లో, ఊహల్లో బతికేస్తున్నారు. కానీ ఇక్కడొక యోగిలాంటి వ్యక్తి రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ ఐప్యాడ్ని చూసి, సరే ఇది మీ ఐప్యాడ్, నాకు నా ఆవులున్నాయి వాటిని చూసుకుంటాను అంతే. ఒక ప్రాక్టికల్గా ఆలోచించే మైండ్ ఎప్పుడూ అనవసరమైన భ్రమలకు వెళ్ళదు, ఇతరులతో కంపేర్ చేసుకోదు, లేని వస్తువును చూసి కుంగిపోదు. ఉన్నదాన్ని ఉన్నట్లుగా చాలా న్యూట్రల్గా చూడటమే ఇక్కడ అసలైన మ్యాజిక్. మరి ఈ నెగటివ్ లూప్లోంచి, ఈ ఓవర్ థింకింగ్ నుంచి ఎలా బయటపడాలి? దానికి ఉన్న ఒకే ఒక ప్రాక్టికల్ సొల్యూషన్, కోర్స్ కరెక్షన్. అంటే జరిగిన తప్పును సింపుల్గా సరిదిద్దుకోవడం. ఒక చిన్న లైవ్లీ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు టీ చేశారు, ఎవరో టీ అస్సలు బాగోలేదు అన్నారు. వెంటనే మన ఎమోషనల్ మైండ్ ఏం చేస్తుంది? హర్టైపోయి, ఏడ్చేసి, నాకేది చేతకాదు అని వేల నెగటివ్ థాట్స్ క్రియేట్ చేస్తుంది. కానీ అదే ఒక హెల్దీ, ప్రాక్టికల్ మైండ్ అయితే ఎలా ఆలోచిస్తుందో తెలుసా? సరే, మీకు ఎలాంటి టీ కావాలో చెప్పండి,
అని అడిగి తెలుసుకుని నెక్స్ట్ టైం కరెక్ట్గా చేయడానికి ట్రై చేస్తుంది. చూశారా, ఈ రెండు మైండ్సెట్స్కి మధ్య ఉన్న తేడానే డిప్రెషన్కి ఒక సొల్యూషన్కి మధ్య ఉన్న తేడా. ఈ యాటిట్యూడ్ని మనం బలంగా మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. చేతిలోంచి గ్లాస్ కిందపడినా లేదా ఆఫీస్లో ఒక ముఖ్యమైన మీటింగ్ సరిగ్గా జరగకపోయినా అది మన క్యారెక్టర్కి సంబంధించిన ఫెయిల్యూర్ అస్సలు కాదు. అది జస్ట్ ఒక మెకానికల్ మిస్టేక్ మాత్రమే. ఆ మూమెంట్లో ఓకే, తప్పు జరిగింది, దాన్ని ఎలా కరెక్ట్ చెయ్యాలి అని ఆలోచించడమే అత్యంత ముఖ్యమైన విషయం. సో ఫైనల్గా మన గోల్ ఏంటంటే ఒక న్యూట్రల్ మైండ్ని బిల్డ్ చేసుకోవడం. అతిగా సంతోషపడటం లేదా మరీ డిప్రెస్ అయిపోవటం, ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ని వదిలేసి ఒక నార్మల్, బ్యాలెన్స్డ్ లైఫ్ని లీడ్ చేయటం నేర్చుకోవాలి. ఎప్పుడైనా బాగా డల్గా, లోగా అనిపించినప్పుడు ఒకే చోట కూర్చుని ఆ నెగటివ్ థాట్స్ని పదే పదే రిప్లే చేస్తూ ఉండకండి. దానికి బదులు ఎలాంటి ఎమోషనల్ ప్రెజర్ లేని చిన్న చిన్న పనులు చేయండి. మొక్కలు నాటటం, లేదా ఒక లాంగ్ వాక్ వెళ్లడం, వంటగది సర్దడం, లేదా ప్రశాంతంగా ఒక బుక్ చదవడం. ఇలాంటి రియల్ వరల్డ్ యాక్షన్స్ మన మైండ్ని మళ్లీ తిరిగి గ్రౌండ్ చేసి నార్మల్ స్టేట్కి తీసుకొస్తాయి. అలాగే ఇతరులు ఏమనుకుంటున్నారు అనే దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నామనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా పొగిడితే వినండి, థాంక్స్ చెప్పండి, కాని దాన్ని తలకెక్కించుకోకండి. ఎందుకంటే ఆ సక్సెస్ వెనుక ఎన్నో ఫ్యాక్టర్స్, ప్రకృతి పాత్ర కూడా ఉంటాయి. అదే ఎవరైనా విమర్శిస్తే నిరాశపడకుండా ఎందుకు అలా అంటున్నారో రీజన్స్ అడగండి. ఆ విమర్శ కరెక్ట్ అనిపిస్తే మిమ్మల్ని మీరు మార్చుకోండి, లేదంటే సింపుల్గా వదిలేయండి. ఈ న్యూట్రల్ అప్రోచ్ ఫాలో అయితే మనం రియాలిటీకి ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉంటాం. లెజెండరీ టెన్నిస్ ప్లేయర్ పీట్ శాంప్రాస్ లైఫ్లోని ఈ యాటిట్యూడ్ని మనం ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఆయన మ్యాచ్ గెలిచినా, ఓడిపోయినా ఒకేలా ప్రశాంతంగా ఉంటాడు. ఆటను ఆటలాగే ప్రేమిస్తాడు తప్ప ఒక విన్ లేదా లాస్ని తన పర్సనల్ వాల్యూకి ముడిపెట్టడు. ఎందుకంటే అక్కడ ఓడిపోయింది కేవలం మ్యాచ్ మాత్రమే, జీవితాన్ని కాదు. భలే ఉంది కదూ ఈ పాయింట్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరం అలవర్చుకోవాల్సిన బెస్ట్ యాటిట్యూడ్. ఇక ముగింపుగా ఒక డీప్ క్వశ్చన్తో ఎండ్ చేద్దాం. మన ఆలోచనలను, మన మైండ్ ఆడే డ్రామాలను మనం మరీ అంత సీరియస్గా తీసుకోవడం మానేస్తే ఏమవుతుంది? మనస్సులో నడిచే ఆ కంటిన్యూయస్ గోల నుంచి బయటపడి చిన్న చిన్న తప్పులను కరెక్ట్ చేసుకుంటూ ప్రశాంతంగా రోజును గడిపితే జీవితం ఎంత సింపుల్గా, ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. మన బుర్రలో ఉండే ఆ అనవసరమైన భారాన్ని కింద దించేసి ప్రశాంతమైన ఉత్సుకతతో ముందుకు సాగడమే అస్సలైన స్వేచ్ఛ. మరి ఆలోచించండి, మీ కోర్స్ కరెక్షన్ ఎప్పుడు మొదలుపెడుతున్నారు?